ఒకానొక నాడు నైమిషారణ్యంలోని ఋషులంతా సూత మహర్షి దగ్గరకు వచ్చారు. తన వద్దకు వచ్చిన మహర్షులందరినీ సూతుడు గౌరవించి కూర్చోబెట్టి అందరూ ఒకేసారి వచ్చిన కారణమేమిటి అని ప్రశ్నించాడు. వచ్చిన వారిలో ఒకడైన ఋషులందరికీ నాయకుడైన సౌనకుడు సూత మహర్షికి నమస్కరించి, మీ కారణంగానే మేమంతా సమస్త వేద విజ్ఞాన సంపన్నులమై కర్మ ధర్మాచరణ ప్రవర్తకులమై యజ్ఞయాగాది జప తపోనిష్ఠులమై వృద్ధి పొందుతున్నాము. మీ చేత కార్తీక మాస మహత్యమును చెప్పించుకుని వినాలని వచ్చాము. కార్తీక మాసము హరిహరులిద్దరికీ పరమ ప్రీతికరమైనది. ఈ మాసంలోని 30 రోజులు పరమ పవిత్రమైన పర్వదినాలే. ఈ మాసంలో చేసిన స్నాన జప తప దానాలకు అపారమైన ఫలసిద్ధి లభిస్తుందని విన్నాము. అంతటి విశిష్టమైన కార్తీక మాస వైభవానంతటిని సమస్త విశేషాలతో సవివరంగా వినిపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసింది అని సవివరంగా వినయంగా ప్రార్థించాడు. అప్పుడు సూత మహాముని, మునిజన శ్రేష్ఠులారా, మీ కోరిక పరమ ఆమోదకరము. మీరన్నట్లే కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదమైనది. ఈ మాసం కేవలం హరిహరులకు మాత్రమే కాదు, సమస్త దేవతలకు ప్రీతిపాత్రమైనది. ప్రతి మాసంలో ఏదో ఒక రోజు పర్వదినం ఉంటుంది. కాని ఈ కార్తీక మాసంలో నెల రోజులు పర్వదినాలే. ఈ మాసం ధర్మకార్యాచరణలకు నియమనిష్ఠులకు నిలయము. ఈ కార్తీక మాస మహత్యం విన్నవారికి పుణ్యగతులు లభిస్తాయి. ఈ మాసంలో కర్మసాక్షి అయిన సూర్య భగవానుడు తులారాశిలో సంచరిస్తుంటాడు. కనుకని ఈ మాసంలో చేసిన పూజలు, వ్రతాలు, దానాధర్మాలు, దీపారాధనలు, నక్తములు, ఉపవాసములు, పురాణ శ్రవణములు అనేక జన్మలలో చేసిన పాపాలను హరింపజేసి పుణ్యగతులను ప్రసాదిస్తాయి. అభిష్ట సిద్ధి లభించి జీవితం సుఖమయమై సాగిపోతుంటుంది. ఇహపరాలలో ఉత్తములై వర్ధిల్లుతారు. మానవ శ్రేయోభిలాషులై తరించే మీకు ఈ పురాణాన్ని వినిపించడం వలన నేను ఉత్తమగతిని పొందుతాను అన్నాడు. మహామునులారా, ఈ కార్తీక పురాణము గురించి స్కాంద పురాణంలో ఉంటుంది. దీనిని మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి, శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి, చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు నారద మహర్షికి, నారదుడు వశిష్ఠ మహర్షికి, వశిష్ఠుడు జనక మహర్షికి వివరంగా చెప్పారు. వశిష్ఠుని దయ వలన ఈ కార్తీక మాస మహత్యాన్ని విని అదృష్టం నాకు కలిగింది. నేను విన్న ఆ విశిష్టమైన పురాణాన్ని మీకు వినిపిస్తాను. సావధాన మనస్కులై విని తరించండి. ఒకనాటి పవిత్ర దినాన వశిష్ఠ మహర్షి మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరకు వెళ్ళాడు. రాజర్షి అయిన జనకుడు వశిష్ఠ మహర్షికి సగౌరవంగా సముచిత మర్యాదలు చేసి, మీ రాకకు కారణమేమిటి అని అడిగాడు. అందుకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేను సిద్ధాశ్రమంలో యాగం చెయ్యాలని సంకల్పించిన యాగానికి నీ సహాయం అడుగుదామని వచ్చాను అన్నాడు. దానికి జనకుడు, మహర్షి, మీ యాగానికి కావలసిన ధనాన్ని, అనేక విధాలైన సంభారములను అన్నిటినీ మీ కోరికను అనుసరించి మీకు సమర్పిస్తాను. నాకు నా సంపదలకు ఇంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది అంటూ వినయంగా అంగీకరించాడు. మునిజన శ్రేష్ఠుడైన ఓ వశిష్ఠ మహర్షి, నాకు చాలా కాలం నుండి ధర్మార్థ కామ మోక్ష ప్రదాయకమైన సర్వపాపహరమైన కార్తీక మాస మహత్యాన్ని వినాలని కోరికగా ఉంది. కనుక నా యందు అనుగ్రహముంచి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుడిని చెయ్యమని ప్రార్థించాడు. విశ్వశ్రేయస్సును కోరుకునే వాళ్ళకి, భక్తిగల వారికి ఈ విధమైన కోరికలు కలుగుతుండటం సహజమే. కార్తీక మాసం 30 రోజులు పుణ్యప్రదాలైనవే. ఈ మాసంలో చేసే జపతపాది స్నాన దానాలకి, వ్రతాలకి అనంతమైన ఫలితం కలుగుతుంది అని, ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి, ఈ మాస మహత్యాన్ని గురించి స్కాంద పద్మ పురాణాలు 2 వివరంగా చెప్పాయి.
ఈ కార్తీక మాసంలో సూర్యోదయ కాలానికి ముందుగా చేసే స్నానం పరమ పుణ్యప్రదం. ఈ మాసంలో గంగా నది సమస్త నదీ జలాలలోనూ, కాలువలు, చెరువులు మొదలైన జలాశయాలన్నిటిలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. స్నానంతో పవిత్రులై పుణ్యప్రదమైన శరీరంతో చేసే దాన ధర్మాలు అనంతమైన ఫలితాన్నిస్తాయి. ఈ మాసంలో చేసే పితృకార్యాలు, పితృకర్మలు 7 తరాల వరకు పుణ్యగతులను కలిగిస్తాయి. ఈ కార్తీక స్నాన వ్రతాదులను ఆచరించటానికి స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వార్ధక్యముతో తేడాలేవి ఉండవు. ఏ వయసు వారైనా, ఏ జాతి వారైనా స్నాన, దాన, జప, తపాదులను చేసి తరించే ప్రయత్నం చేయవచ్చు. జనక మహారాజా ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు కనుక దామోదరుని పూజ, కేదారేశ్వర వ్రతములను ఈ కార్తీక మాసంలో ఆచరించటం వలన శివకేశవులిద్దరి అనుగ్రహం అపారంగా లభిస్తుంది. జలరాశులన్నిటిలో అంతర్లీనంగా ఉన్న గంగాదేవి అనుగ్రహము లభిస్తుంది. సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానము ముక్తిప్రదమైనది. మనం కార్తీక మాసంలో చేయవలసిన దానా ధర్మాలు, సంధ్యావందనాది నిత్యకర్మలు, తర్పణాలు, దీపారాధనలు, దీపదానాలు, వనభోజనాలు, సమారాధనలు, సోమవార వ్రతాలు, కార్తీక పూర్ణమి నోము ఇవన్నీ కేవలం పుణ్యమును ప్రసాదించడం మాత్రమే కాక శరీరానికి తేజస్సును, శక్తిని, మేధస్సును, మనసుకు శాంతిని, స్థిరత్వాన్ని, స్థిమితాన్ని, సంపదలను కూడా కలిగిస్తాయి. భుక్తి ముక్తులను ప్రసాదించే ఏకైక మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఏకభూక్తం అనగా ఒక పూట ఉదయం మాత్రమే భోజనం చేసి ఉండటం, నక్తం అనగా ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తరువాత భోజనం చేయటం, సోమవారాలు, పూర్ణిమ, ఏకాదశులు మొదలైన రోజులలో చేసే ఉపవాసాలు మోక్షప్రదాలు. పూర్తిగా ఉపవాసం చేస్తూ సంధ్యా సమయంలో తీర్థ ప్రసాదాలను స్వీకరించటం, ఉపవాసం చేయటమనేవి పుణ్య ముక్తిప్రదాలు. వారంతట వారుగా ఇతరులు పెట్టిన దానిని మాత్రమే భుజిస్తూ నిత్యము జపం, తపం, పురాణ పఠనం, దీపారాధన చేయటం, క్షేత్ర సందర్శనం మొదలైన వాటన్నిటినీ భక్తి శ్రద్ధలతో చేయటం ఆయురారోగ్యదాయకమే కాక మోక్షకారకం కూడా. ఈ దీక్షతో కార్తీక సోమవార వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. సోమవార వ్రత మహత్యము. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని వివరిస్తూ కార్తీక సోమవార మహిమను వివరించాడు. కార్తీక మాసంలో సోమవార వ్రతం చేయటం వలన శివ సాయుధ్యమును పొందుతారు. ఉపవసించవలసిన రోజులలో తనకు వీలైన చేయగలిగిన విధంగా రాత్రిపూట మాత్రమే భుజించటం, ఎవరిని ఏది అడగకుండా ఆయిచితంగా లభించిన దానిని మాత్రమే తినటం, దానాధర్మాలు చేయటం అనే పనులను చెయ్యాలి. ఒకానొకప్పుడు కాశీక్షేత్రంలో పరమ నిష్ఠాగరిష్ఠుడైన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి అత్యంత సౌందర్యవంతురాలైన, దుర్గుణాలకు నిలయమైన, కులాచారములందు భక్తి లేని స్త్రీకి ఉండవలసిన సిగ్గు, ఎగ్గులు ఏమాత్రము లేని నిష్ఠూర అనే పేరుగల ఒక కుమార్తె ఉండేది. నిష్ఠూరను మంచి దారిలో పెట్టాలని తండ్రి నయాన భయాన ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలమయ్యాడు. యవ్వనవతి అయిన నిష్ఠూరకు సౌరాష్ట్ర దేశస్థుడైన మిత్రశర్మ అనే బ్రాహ్మణునికిచ్చి వివాహం జరిపించాడు. మిత్రశర్మ తన భార్య సౌందర్యానికి దాసుడై మురిసిపోతూ ఆమె ఎంత నిర్లక్ష్యంగా చూసుకున్నప్పటికీ ఎంతో ప్రేమానురాగాలతో చూసుకుంటూ ఉండేవాడు. నిష్ఠూర భర్తకు చెప్పకుండా స్వేచ్ఛగా తిరుగుతుండేది. పరపురుషులతో సాంగత్యం పెట్టుకుని మితిమీరి ప్రవర్తించేది. అత్తామామలు కోడలి ప్రవర్తనను భరించలేక కుమారునికి భార్యపై గల వ్యామోహాన్ని ఆపలేకపోవడంతో వాళ్లే ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయారు. పెద్దవాళ్ల అడ్డు కూడా లేకపోవటంతో నిష్ఠూర ఆగడాలకు అడ్డు అదుపు రెండూ లేకుండా పోయాయి.
ఎప్పుడైనా ఒకసారి భర్త తనను మందలించిన నిష్ఠూర సహించేది కాదు. తనకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని నిశ్చయించుకున్న నిష్ఠూర ఒకనాటి అర్ధరాత్రి సమయాన ఒక బండరాతితో తన భర్త తలను పగలగొట్టి చంపి శవాన్ని ఊరి బయట నూతిలో పడేసింది. విపరీతమైన స్వేచ్ఛ లభించింది నిష్ఠూరకు. విటులతో సాంగత్యాన్ని పెంచుకుంటూ పోతుంది. రెచ్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించిన నిష్ఠూరకి కాలక్రమంగా జవసత్వాలు తగ్గిపోయాయి. వార్ధక్యం ముంచుకొచ్చింది. నిష్ఠూరను చూసి అందరూ చేదరించుకునే వాళ్ళే తప్ప ఆదరించేవారే కరువైపోయారు. అన్నం నీరు కూడా లేకుండా పోయాయి. చివరికి దిక్కుమాలిన చావు చచ్చింది. ఆమెను తీసుకుపోవటానికి యమభటులు వచ్చారు. యమభటులు ఆమెను యమలోకానికి తీసుకుని వెళ్లి ఆమె చేసిన పాపకర్మలకు తగిన విధంగా మిక్కిలి కఠిన శిక్షలను విధించారు. వాటిని అన్నిటినీ అనుభవించిన నిష్ఠూర శిక్షలు పూర్తి అయిన తరువాత కుక్కగా భూలోకంలో అనేక సార్లు పుట్టింది. ఒకనాడు కుక్కగా పుట్టిన నిష్ఠూర ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం అల్లాడుతూ తిరుగుతుంది. ఆ రోజు కార్తీక సోమవారం కనుక ఆనాడు ఒక విప్రుడు పగలంతా ఉపవాసం ఉండి కార్తీక సోమవార వ్రత పూజ చేసుకుని ఆ ప్రసాదాన్ని ఆరుబయట పెట్టి నక్షత్ర దర్శనం చేసుకుంటున్నాడు. ఇంతలో సునకంగా ఉన్న నిష్ఠూర ఆరుబయట పెట్టిన బలి అన్నాన్ని తిన్నది. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఏమీ తిననందువలన శివప్రసాదాన్ని భుజించటం వలన నిష్ఠూరకు పూర్వజన్మ స్మృతి కలిగింది. వెంటనే అక్కడున్న బ్రాహ్మణుడిని గొంతెత్తి అరిచి పిలిచింది. తనను రక్షించమని మరీ ప్రార్థించింది. దయార్థ హృదయుడైన ఆ విప్రుడు కుక్కగా ఉన్న నిష్ఠూర పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకున్నాడు. తాను బలిగా పెట్టిన శివప్రసాదమును తిన్నందువలనని ఆమెకు పూర్వజన్మ స్మృతి కలిగిందని గ్రహించాడు. అందువలన ఆ సోమవారం నాడు తాను చేసిన సోమవార వ్రత ఫలితమును నిష్ఠూరకు దారపోశాడు. దానితో కుక్క యొక్క జన్మ జన్మాంతరాలలోని పాపాలన్నీ పటాపంచలై దివ్యరూపం లభించింది. శివానుగ్రహము కలిగింది. కైలాసము నుండి పుష్పక విమానం వచ్చింది. నిష్ఠూరను దారిలో ఎక్కించుకుని శివుడి సమీపానికి తీసుకుని వెళ్ళింది. సోమవార వ్రతం సమస్త దోష పరిహారకం, కైలాస ప్రాప్తి ప్రదాయకం. నదీ స్నాన మహత్యము. జనక మహారాజా, కార్తీక మాసం మాసాలన్నిటిలోకి చాలా గొప్పది. ఈ మాసంలో శాస్త్రం చెయ్యమని చెప్పిన స్నాన, దాన, ఉపవాస వ్రతాదులను చెయ్యని వారు అనేక నీచమైన జన్మలను ఎత్తుతారు. కనీసం కార్తీక పూర్ణిమ నాడైన స్నాన, దాన, జపాదులను చేయటం ముక్తిప్రదం. ఈ విషయాన్ని తెలియజేసే కథ ఒకటి చెబుతాను, శ్రద్ధగా వినండి. ఓ రాజర్షి, పూర్వం తత్వనిష్ఠుడని సదర్భాచార పరాయణుడు ఉండేవాడు. అతడు తీర్థయాత్రలు చెయ్యాలనే కోరికతో బయలుదేరి సమస్త తీర్థాలలో స్నాన, సంధ్యా వందనాది విధులను ఆచరించాడు. అలా ప్రయాణిస్తున్న తత్వనిష్ఠుడు గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు. ఆ తీర ప్రాంతంలోని ఉన్న ఎత్తైన మర్రి చెట్టు కొమ్మలలో నివసిస్తున్న ముగ్గురు బ్రహ్మ రాక్షసులు తత్వనిష్ఠుడిని చూశారు. నల్లని శరీరాలతో, నిప్పుకణాల్లాగా మండుతున్న కళ్ళతో, పదునైన గోళ్లతో, పొడవైన కోరలతో, నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో మహాభయంకరంగా ఉన్న ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు తన వైపుకే రావటం చూసిన తత్వనిష్ఠుడు భయంతో వణికిపోతున్నాడు. దిక్కుతోచని తత్వనిష్ఠుడు ఆ శ్రీ మహావిష్ణువుని తలుచుకుంటున్నాడు. ఆర్తితో నిన్ను ప్రార్థించిన గజేంద్రుడిని, ద్రౌపదిని, ప్రహ్లాదుడిని కాపాడిన దయా సముద్రుడివైన నిన్నే శరణు వేడుతున్నాను, కాపాడి రక్షించు దామోదరా అంటూ గొంతెత్తి ప్రార్థిస్తూ మొరపెట్టుకున్నాడు. తత్వనిష్ఠుడు చేస్తున్న హరినామస్మరణ విన్న బ్రహ్మ రాక్షసులు అతడి మీదకి పరుగులు తీయటం ఆపేశారు. ఆ ముగ్గురికి
జ్ఞానోదయమయ్యింది. అప్పటి వరకు తాము చేసిన చెడ్డ పనులను తలుచుకుని దుఃఖిస్తూ తత్వనిష్ఠుడితో, ఓ మహానుభావా, నిన్ను చూడటం వలన, నువ్వు చేసిన శ్రీహరి నామాన్ని వినటం వలన మా పాపాలు హరించుకుపోయి మాకు కనువిప్పు కలిగింది. మేము నీకు ఏ విధమైన అపకారము చెయ్యము అంటూ అతడికి నమస్కరించారు. బ్రహ్మరాక్షసులు అన్నమాటలు విన్నాక తత్వనిష్ఠుడు తేరుకుని స్థిరపడ్డాడు. వాళ్లతో, మీరు ఎవరు? మీ మాటలు వింటుంటే మీరు చాలా మంచివాళ్లు, బుద్ధివంతులు అనిపిస్తుంది. మీకు సంబంధించిన వివరాలు చెప్పమని అడిగాడు. ముగ్గురిలో ఒకడు తత్వనిష్ఠుడితో, పూజనీయుడా, నేను ద్రవిడ దేశపు బ్రాహ్మణుడిని, పండితుడిని అయినా కూడా గర్వంతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి అందరినీ అవమానిస్తుండేవాడిని. దౌర్జన్యంగా ధన కనక వస్తు వాహనాలను అపహరిస్తూ దుర్వ్యసనాలకు అలవాటు పడి భార్యాబిడ్డలను ప్రజలను కూడా బాధించేవాడిని. ఒక రోజున ఒక విప్రుడు పట్నానికి వెళ్లి కార్తీక దామోదరుని పూజకు అవసరమైన వస్తువులను కొని తన గ్రామానికి తిరిగి వెళ్తూ మా ఇంట్లో బస చేశాడు. నేను అతడిని అనేక విధాలుగా నిందించి అతడి వద్ద ఉన్న సంభారాలను తీసుకున్నది చాలక కొట్టి తరిమేశాను. ఆ విప్రుడు నన్ను కోపగించుకుని, ఓరి దుర్మార్గుడా, చెడ్డగా బ్రతకడమే నిత్యమైనది, సత్యమైనది అన్నట్లుగా ప్రవర్తిస్తూ పూజల సంభారాలని కూడా ఆలోచించకుండా నన్ను కొట్టి హింసించి వాటిని సంగ్రహించావు. నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి నువ్వు బ్రహ్మ రాక్షసుడివై పడి ఉండమని ఆ విప్రుడు నన్ను శపించాడు. విప్రుడి పాదాల మీద పడి శాప విమోచనం కొరకు ప్రార్థించాను. గోదావరి తీరాన మర్రి చెట్టు కొమ్మలను పట్టుకుని ఉన్న నిన్ను ఒక విప్రుడు అనుగ్రహించి ఉద్ధరిస్తాడని శాప విమోచనం చెప్పాడు. అతడు చెప్పిన ఆ మహనీయుడవు నువ్వే కనుక నన్ను అనుగ్రహించు, నన్ను శాపభారం నుండి విముక్తుని చెయ్యి అని తత్వనిష్ఠుణ్ణి ప్రార్థించాడు. ఇంతలో రెండవ బ్రహ్మరాక్షసుడు తత్వనిష్ఠుని దగ్గరకు వచ్చి, మహానుభావా, నేను ద్రవిడ దేశస్థుడను, మందరము నా స్వగ్రామము, నేను ఆ గ్రామానికి అధికారిని. చమత్కారపూరితమైన మాటలు మాట్లాడడంలో నేర్పు కలిగిన నేను అనేక మందిని మోసం చేసి వారి వద్ద నుండి ధనాన్ని, నగలను తీసుకునేవాడిని. నాకు తెలిసి ఎవ్వరికీ ఏనాడు పట్టెడన్నం పెట్టలేదు, పూచిక పుల్ల దానం చెయ్యలేదు, ఎవ్వరి పట్ల దయాదాక్షిణ్యములు లేనివాడినై ప్రవర్తించిన కారణంగానే నేను ఇలా బ్రహ్మ రాక్షసునిలాగా జీవితాన్ని గడుపుతున్నాను. నన్ను ఈ పాప పంకిలంలో నుంచి బయటపడేసి రక్షించమని చెప్పి ప్రార్థించాడు ఆ బ్రహ్మరాక్షసుడు. ఇక మూడవ బ్రహ్మరాక్షసుడు కూడా తన గాథను తత్వనిష్ఠునితో ఈ విధంగా మొరపెట్టుకున్నాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నేను ఆంధ్రదేశపు వాడిని, విష్ణువాలయంలో అర్చకుడను. అర్చకుడికి ఉండవలసిన మంచి లక్షణాలేవి నాలో లేవు. ఆలయంలో నేను చెయ్యకూడని అత్యాచారాలెన్నో చేశాను. భక్తులను పీడించాను, స్త్రీలను అవమానించాను, బంధువర్గాన్ని దూషించాను, భగవంతునికి సంబంధించిన స్థిర చరాస్తులను వేషులకు సమర్పించాను. భార్యాబిడ్డల మంచి చెడులను ఏమాత్రం పట్టించుకోలేదు, వారి పట్ల ఏనాడు శ్రద్ధ చూపించలేదు. ఆలయంలో భగవంతునికి చేయవలసిన నిత్య నైమిత్తిక కార్యకలాపాలను, ఉత్సవాలను, ఆరాధనలను అశ్రద్ధతో నిర్లక్ష్యం చేశాను. ఇహలోకంలో అనుభవించే సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, వాటి పట్ల నాకు గల వ్యామోహం ఏవి శాశ్వతం కాదని తెలుసుకోలేకపోయాను. ఆ కారణంగా నేను చేసిన దుష్కర్మలకు అంతే లేదు. కొంతకాలానికి క్రమంగా ప్రజలకు నా దురాగతాలు తెలిసినాయి. వాళ్ళ ఆగ్రహానికి గురయ్యాను. నేను అన్యాయంగా సంపాదించిన సంపదలు కొన్ని తరిగిపోయాయి, కొన్ని తొలగిపోయాయి. ఊరివారు నన్ను తరిమి తరిమి కొట్టారు. అడవుల వెంబడిబడి ఆకులు అలములు తింటూ కాలం గడిపాను. కొంతకాలానికి ప్రాణాలను పోగొట్టుకున్నాను.
నరకానికి వెళ్లి అక్కడ పడరాని పాట్లు పడ్డాను. ఆ తరువాత ఎన్నో నీచమైన జన్మలను ఎత్తాను. చివరికి ఈ బ్రహ్మరాక్షస రూపాన్ని పొందాను. కనుక ఈ బాధల నుండి నన్ను రక్షించగలవాడివి నువ్వే. నిన్ను చూసి చూడగానే నాకు గత జన్మ స్ఫురణకు వచ్చింది. మాకు ఈ బ్రహ్మరాక్షస జన్మల నుండి విముక్తిని కలిగించు అని ప్రార్థించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఓ బ్రహ్మరాక్షసులారా, మీ జీవితగాథలు బాధలు పూర్తిగా తెలిసినాయి. మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా ప్రస్తుతం పడుతున్న పశ్చాత్తాపం కారణంగా పరమ పునీతులయ్యారు. హరినామాన్ని వినగానే మీకు గత జన్మలు గుర్తుకు వచ్చినాయి. మీకు ఇక మీదట ఈ రాక్షస జన్మలు తొలగిపోతాయి. ప్రస్తుతం జరుగుతున్నది కార్తీక మాసం. ఈ మాసంలో పవిత్రమైన జలాలలో స్నానం చేసిన వాళ్ళకి పుణ్యగతులు లభిస్తాయనే మాట సత్యము. కనుక మీరు కూడా నా వెంట రండి అంటూ వాళ్ళని వెంటబెట్టుకుని గోదావరి నదికి వెళ్లి తనతో పాటు వారిని గోదావరి పవిత్ర స్నానం చేయించాడు. తాను కూడా భక్తి ప్రపత్తులతో నది స్నానం చేసి శుచిగా మారాడు. దాని వలన తనకు కలిగిన ఫలితాన్ని ఆ బ్రహ్మ రాక్షసులకు దారపోసాడు. అంతే, ఆ క్షణంలోని వారికి గల ఆ రాక్షస జన్మలు అంతమైనాయి. అంతరిక్షంలో నుంచి దివ్యమైన పుష్పక విమానం వచ్చి వాళ్ళ ముగ్గురిని ఎక్కించుకుని కైలాసానికి తీసుకుని వెళ్ళింది. ఆ విధంగా ఆ బ్రహ్మ రాక్షసులు ముగ్గురు ముక్తిని పొందారు.